ఎంత అందంగా ఉంటుందండి అమ్మవారు. 9 రాత్రులు విజయదశమి రాజరాజేశ్వరీదేవి అలంకారం సహా ఈ అలంకారాన్నే చూడండమ్మా. అంతటా ఆయుధాలు ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, మొహంలో మాత్రం చిరునవ్వే ఉంటుందమ్మా. ఈ 10 రోజుల రూపాల్లో ఏ రూపంలో కూడా అమ్మవారు కోపంగా ఉండదు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అన్ని రూపాల్లో ఆవిడ ప్రసన్నంగానే ఉంటుంది. అందున కనకదుర్గ చాలా చిత్రంగా ఉంటుందండి. కనుము చిత్రమదియే, కనుము చిత్రమదియే, గాండ్రించు పులి మీద కనుము చిత్రమదియే, గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. లలితాదేవికి వాహనం సింహం అయితే బెజవాడ కనకదుర్గాదేవికి వాహనం పులి. ఆ పులి మీద కనకదుర్గ కూర్చున్న చిత్రం ఉంటుంది చూడండి, ఎంత అందంగా. అసలు ఇలా కాలేసుకుని నిలబెట్టి కనుము చిత్రమదియే, గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కింద గాండ్రించే పులి, పైన కరుణ కలిగిన అమ్మవారు. ఇది నా భారతీయత, ఇది నా హిందూ ధర్మం. నువ్వు ప్రపంచమంతటి మీద కరుణ కలిగి ఉంటే ప్రపంచమంతట్లో నేనున్నా, నాలోనే ప్రపంచం ఉంది, ఆత్మవత్ సర్వభూతాన్ని అని భావించగలిగితే పులి నీకు వశం అవుతుందయా. దాని మీద నువ్వు చిరునవ్వులు చిందించగలుగుతావు. నువ్వు కోపాన్ని తెచ్చుకుంటే, కక్షలు పెట్టుకుంటే ఎవ్వరూ నీకు వశం కాదు. ఆయుధానికి తాత్కాలికంగా వశం అవుతారు, అనురాగానికి శాశ్వతంగా వశం అవుతారు. మనుషులు గుర్తుపెట్టుకోవాలి. ఆయుధాలకి తాత్కాలికంగా వశం అవుతారు. భయపడతాడు, బయటికి వెళ్ళాక ఏమంటాడు, అంతకంటే పెద్ద ఆయుధం ఉంటేనా వేసి పారేసేవాడిని అంటే అయిపోయింది వీడి పని. పెద్ద ఆయుధం లేకవాడు ఆగాడు, వీడి మీద గౌరవంతో కాదు ఇక్కడ. కానీ ప్రేమతో కనుక మనుషుల్ని మనం చూడగలిగితే, ప్రేమ పాశానికి బొద్దులైన వాళ్ళు మన కళ్ళ ముందు నుంచి కదలరండి. వాళ్ళు మనం వెళ్ళమన్నా వెళ్ళరండి. ఆ దుర్గాదేవికి ప్రేమ, ప్రపంచం మీద ప్రేమ. అందుకే మన భయం తీరడానికి కనకదుర్గాదేవిని మీరు గమనించండి. 10 చేతుల్లో 10 ఆయుధాలు ధరిస్తుంది. కత్తి, ధనుస్సు, బాణం, శంఖం, చక్రం. అంటే మనిషి దేనికి భయపడతాడో ఆ ఆయుధాలన్నీ దేవతల విగ్రహాల చేతుల్లో పెట్టి, ఇన్ని విగ్రహాలతో నీ తల్లి నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉండదా, ఇన్ని ఆయుధాలతో భయపడకు అని చెబుతున్నది హిందూ ధర్మం మాత్రమే. హిందూ ధర్మం మాత్రమే మనం గుర్తించాలి. ఇన్ని విగ్రహాల్లో ఉండే విశేషం. అయితే మొన్న వినాయక నవరాత్రులు చదువుకున్నాం, అందులో ఇన్ని విశేషాలు లేవండి. వినాయకుడి చేతుల్లో ఆయుధాలు ఏం పెద్దగా ఉండవు. ఒండ్రముక్కోటి పట్టు కూర్చుంటాడు పాపం, అల్ప సంతోషం. అమ్మవారు అలా కాదండి. నీకే ఆపద వచ్చినా నేను సిద్ధంగా. ఎవడరా బాణం వేసేది, నా దగ్గర బాణం ఉంది. ఎవడరా కత్తి విసిరేది, నా దగ్గర కత్తి ఉందా, ఇక్కడ కూర్చో అని మనకు అభయం ఇస్తోంది. దాన్నే చూసి నేను ఇష్టదైవం కావ్యంలో అమ్మవారి కరుణ మీద పద్యం వెళ్ళాను. కనుము చిత్రమదియే, గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కరుణ చూచెనేని కనక దుర్గాదేవి, కరుణ చూచెనేని కనక దుర్గాదేవి, విశ్వమెల్ల నీకు విజయవాటి. కరుణ చూచెనేని కనక దుర్గాదేవి, విశ్వమెల్ల నీకు విజయవాటి. విజయవాడ, విజయవాటి తేడా ఏం లేదండి. వాటి శబ్దమే వాడ అయింది. ఒక్క విజయవాడ కాదు, ఈ విశ్వమంతా మనకి విజయద్వారం కావాలి అంటే కనకదుర్గాదేవి మీద నమ్మకంతో ఉండాలి. మనం పులి మీద కూర్చున్న అమ్మవారిని నమ్మాలి, భయపడి పారిపోవడం కాదు. మన ప్రయత్నం అంతా మనం చెయ్యాలి.